చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి బంగారు వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు చిత్తూరు డీఎస్పీ వెంకట్ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు నగరానికి చెందిన దుర్గమ్మ ఇంట్లో చోరీ జరిగిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తులో తిరుపతిలో నివాసం ఉండు రామాంజనేయులు తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన నురెల్ల అనే వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 100 గ్రాముల బంగారు నగలు 119 గ్రాముల వెండి ఆవరణంలో ₹1,00,000 నగదు పల్సర్ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆంజనేయులు నురెల్లను అరెస్ట్ చేసి వారిని రిమాండ్కు చెందినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఓకే, చిత్తూరు టౌన్ మురకంబట్టు ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న బాలాజీ చంద్రయ్య కుమారుడు బాలాజీ అనే అతని ఇంట్లో 24వ తేదీ చిత్తూరు తాలూకా పిఎస్ కింద వస్తుంది. ఇది 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అతని ఇంటిలో లేని సమయం లాక్ చేసింది గమనించి అక్కడ నేరం చేయడం జరుగుతుంది. ఆ నేరం మీద వెంటనే చిత్తూరు తాలూకా ఈస్ట్ ఇన్స్పెక్టర్ గారు రామచంద్ర వారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎస్ఐ పెనుమూరు శ్రీనివాసులు, అట్లాగే ఎస్ఐ ఎన్ఆర్పేట మణికంఠ రెడ్డి, తర్వాత చిత్తూరు తాలూకు సంబంధించిన ఎస్ఐలు ఇద్దరు అశోక్ కుమార్ నాయక్, ఏ వెంకట్ నారాయణ గారి ఆధ్వర్యంలో డిస్టిక్ క్రైమ్ పార్టీ దేవరావు రెడ్డి ఏఎస్ఐ గారు మరియు వాళ్ళ టీముతో 4 బృందాలకు ఏర్పరిచి ఈ నేరాన్ని పరిశీలించి కంటిన్యూస్గా 4 టీమ్స్గా డివైడ్ అయ్యి అక్కడ జరిగిన నేరస్థలాన్ని పరిశీలించి దాన్ని వెంటనే డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ కంటిన్యూగా వాచ్ చేస్తూ, అట్లాగే చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డీడీ ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు నేరాలు పట్టణంలో జరిగితే ప్రజలు ప్యానిక్కి గురవుతారో వెంటనే డిటెక్ట్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా సూచనలు చేయడం అయింది. వారి ఆదేశాల మేరకు ఈ టీములను పర్యవేక్షిస్తూ ఈ క్రమంలో మనకు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిలు ఎవరు అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత వారిని ఈరోజు మాకున్న ఖచ్చితమైన సమాచారం ప్రకారం పెనుమూరు క్రాస్ వద్ద ఉదయం 10:30కి రామచంద్ర గారు, సిఏ రామచంద్ర ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో నమ్మే రామాంజనేయులు ధర్మవరం చెందిన అతను, అట్లాగే నూరుల్లా ఇతను రేణిగుంట మండలం చెందిన అతను, ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి ఎక్కడైతే దొంగతనం జరిగిందో 100 గ్రాములు బంగారు, 119.5 గ్రాములు వెండి, 1,00,000 క్యాష్ ఎత్తుకుపోవడం జరిగింది. ఆ ప్రాపర్టీని అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఆ సొత్తును రికవర్ చేసి వారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నమ్మే రామాంజనేయ అతను ఇంతకుముందు 24 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అట్లాగే ప్రస్తుతము 2 కేసుల్లో కదిరి టౌన్లో జరిగిన 2 దొంగతనం కేసుల్లో దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఆ వ్యక్తిని ఆ 2 కేసుల్లో కానీ ఇతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది, అక్కడ కానీ చేసినాడని. అతన్ని ఈరోజు రికవర్ చేసి ఆ సొత్తునంతా అరెస్ట్ చేయడం జరిగింది.